అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏ ఒక్కరిదో కాదు, మనందరి కోసం. ఎవరైతే సిన్సియర్‌గా తమ లక్ష్యం వైపు ప్రయాణం చేస్తున్నారో వారందరి కోసం. వారికి మరికొంచెం మోటివేషన్‌లా ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తూ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీ లక్ష్యం ఏదైనా సరే, దానికోసం మీరు చేసిన ప్రయత్నాలు, త్యాగాలు, విసిగిపోయి కొన్నిసార్లు వదిలేద్దామనుకున్న సందర్భాలు ఇలా ఎన్నో ఉండుంటాయి. అలాగే ఒక్కోసారి ఆగి ఆలోచించి మళ్ళీ ముందుకెళ్లాల్సిన రోజులు కూడా ఉంటాయి. గతం నేర్పిన పాఠాలు, భవిష్యత్తుపై పెంచుకున్న ఆశలు, వర్తమానంలో చేయాల్సిన బాధ్యతల్ని గుర్తు చేస్తూనే ఉంటాయి. ఒక్కోసారి లక్ష్యం చేరడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, ఎన్నో నేర్చుకుంటాం, మన పూర్తి ఎఫర్ట్స్ పెడతాం. కానీ ఎక్కడో ఒక చోట ఫెయిల్ అయినప్పుడు ఆ నిరుత్సాహం మామూలుగా ఉండదు. ఎందుకంటే మనం సిన్సియర్గా ట్రై చేశాం కాబట్టి. అప్పుడే అనిపిస్తుంది ఇంకా నా వల్ల కాదు అని. కానీ అక్కడే ఆగిపోకుండా తిరిగి మళ్ళీ మొదలు పెట్టడానికి ఒక స్ట్రెంగ్త్ కావాలనిపిస్తుంది. నిజానికి ఆ స్ట్రెంగ్త్ బయట వెతకాల్సిన అవసరం లేదు. కావలసినంత నీ దగ్గరే ఉంది. అదే నీ పాస్ట్. పాస్ట్ ఫ్యూచర్ని డిసైడ్ చేసే గొప్ప అస్త్రం. కాకపోతే దాన్ని గుర్తించాలి, అంతే. ఈరోజు మీ పాస్ట్కి ఒక లెటర్ రాయండి. మీకే అర్థమవుతుంది మీలో ఉన్న ఆ బలమేంటో. ఆ లెటర్ ఎలా ఉండాలంటే, మీ పాస్ట్లో మీరు ధైర్యంగా ఎదుర్కొన్న ఎన్నో సిచ్యువేషన్స్ని మీకు గుర్తు చేసేదిలా ఉండాలి. గతంతో రాసి భవిష్యత్తుకు పంపుతున్న లేఖ. పాస్టు, ఫ్యూచర్. ఒక సాధారణ మనిషి అసాధారణ ప్రయాణం కోసం. ఈ లేఖ ఎవరి కోసమో కాదు, మీకోసం మీరే రాస్తున్న లేఖ. ముందుగా గతానికి. ప్రియమైన నా గతానికి, నువ్వు రోజూ ఒకే ప్రశ్న వేశావు, నా వల్ల నిజంగా అవుతుందా అని. నువ్వు చూస్తూనే ఉన్నావు, నీతో పాటు మొదలైన వాళ్ళు ముందుకు వెళ్తూనే ఉన్నారు. నువ్వు మాత్రం ఉన్న చోటే ఆగిపోయినట్టనిపించింది. కానీ నిజమేంటంటే నువ్వు ఆగిపోలేదు. నువ్వు లోపల బలపడుతూనే ఉన్నావు. నీ లక్ష్యం చిన్నదైనా పెద్దదైనా దానికోసం పోరాడుతూనే ఉన్నావు. నీ ప్రయత్నాలు ఎవరికీ కనిపించలేదు, నీ బాధలు ఎవరికీ అర్థం కాలేదు. కానీ నువ్వు ఒక్కరోజు కూడా నీ కలని పూర్తిగా వదల్లేదు. అది చాలదా? నీకు గుర్తుందా, ఒకరోజు నీతో నువ్వే అన్నావు, ఇక చాలు, నా వల్ల కాదు, వదిలేస్తానని. కానీ ఆ రోజు కూడా నువ్వు మళ్ళీ లేచి నిలబడ్డావు. అక్కడే మొదలైంది అసలైన మార్పు. పెద్దగా కాదు, స్థిరంగా. నువ్వు పర్ఫెక్షన్ కాదు, కన్సిస్టెన్సీని ఎంచుకున్నావు. నువ్వు నేర్చుకున్నావు, ప్రతి ఆలస్యం ఓటమి కాదు. కొన్ని బ్యాటిల్స్ లోపలే గెలవాలి. అందుకే ఈరోజు నీ కన్నీళ్ళు నీ వీక్నెస్ కాదు, నీ హైయెస్ట్ క్వాలిఫికేషన్. ఎలా అనిపించింది నీ గతం? ఫ్యూచర్లోకి వెళ్దాం రండి. ప్రియమైన భవిష్యత్తుకు, నువ్వు ఎక్కడున్నా సరే ఒక్క మాట మర్చిపోకు. నువ్వు ఈ స్థాయికి రావడానికి ఎన్నోసార్లు ఓడిపోయావు, గుర్తుంచుకో. నువ్వెంత గొప్ప స్థాయికి వెళ్ళినా నీ రూట్స్ని మాత్రం మర్చిపోకు. ఎవరైనా అదృష్టమనో ఓవర్నైట్ సక్సెస్ అనో అన్నప్పుడు నవ్వేసి ఊరుకో. ఎందుకంటే ఇది ఎన్నో ఓటములను చవిచూసిన కథ అని నీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు నువ్వు చేరుకున్న దశ నీ గమ్యం కాదు. నీ కథ ఇంకా పూర్తవలేదు, ఇప్పుడే మొదలైంది. ఈ లేఖ చదువుతున్న ప్రతి ఒక్కరికి ఒక్క మాట: మీ సమయం తప్పకుండా వస్తుంది. మీ ప్రయాణాన్ని మాత్రం ఆపొద్దు. నమ్మకాన్ని కోల్పోకండి. మీ భవిష్యత్తు మీ గతానికి గర్వపడే రోజును తప్పకుండా తీసుకొస్తుంది. దట్ డే ఈజ్ క్లోజర్ దెన్ యూ థింక్. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.